చాలామంది సోషల్ మీడియాలో గ్లూకోజ్ మానిటర్స్ పెట్టేసుకొని ఈ ఫుడ్కి ఇంత ఇన్సులిన్ స్పైక్ అయింది, ఇది మంచిది కాదు, అది ఇది అని చెప్పి చెప్తూ ఉంటారు. కొంతమంది అర్థమైన వాళ్ళు అర్థం చేసుకుంటారు, అర్థం కాని వాళ్ళు ఇన్సులిన్ స్పైక్ అనేది డేంజరస్ అని చెప్పేసి ఫీల్ అవుతారు. బట్ ఫుడ్ తిన్న తర్వాత ఇన్సులిన్ స్పైక్ అనేది చాలా నార్మల్ అండ్ మన బాడీ అలానే వర్క్ చేయాలి. మనం ఎప్పుడైతే ఫుడ్ తింటామో స్పెషల్లీ కార్బ్స్, బ్లడ్ షుగర్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు ప్యాంక్రియాస్ అనేవి ఇన్సులిన్ని రిలీజ్ చేస్తాయి. ఇన్సులిన్ వర్క్ ఏంటి? నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టు బ్లడ్లో ఉన్న షుగర్ని మజిల్స్కి అండ్ సెల్స్కి పంపించి దాన్ని ఎనర్జీలాగా యూస్ చేసుకోవడం. ఈవెన్ ప్రోటీన్ ఫుడ్స్ లైక్ ఎగ్స్ కానివ్వండి, పన్నీర్ కానివ్వండి, చికెన్ కానివ్వండి, వే ప్రోటీన్ కానివ్వండి, ఇవి కూడా ఇన్సులిన్ స్పైక్ని స్టిమ్యులేట్ చేస్తాయి అండ్ ఇది కంప్లీట్లీ నార్మల్. ప్రాబ్లం అనేది ఇన్సులిన్ స్పైక్లో లేదు. సంవత్సరాల తరబడి మీ పూర్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది బాడీలో. ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే, హెల్దీ బాడీ అనేది ఫుడ్ తిన్న తర్వాత ఇన్సులిన్ని రిలీజ్ చేస్తుంది. అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని డెవలప్ చేస్తుంది బాడీలో. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైతే అర్థం కానీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మీ లైఫ్ స్టైల్ని మార్చుకోండి, హెల్దీగా ఉండండి.